హే గైస్, వెల్కమ్ టు వన్ మోర్ లీగల్ టర్మ్. సో ప్రీవియస్గా క్రాస్ ఎగ్జామినేషన్ గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు చీఫ్ ఎగ్జామినేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. జనరల్గా మనకి విట్నెస్ని మనం పరిశీలించాలంటాం కదా, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ మనకి అది కాన్సెప్ట్ అనమాట. సో కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు మనకి చీఫ్ ఎగ్జామినేషన్ అనేది, ఇప్పుడు లాయర్ అడ్వకేట్ ఒక క్లయింట్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు తనకి ఫేవర్గా కొంతమంది విట్నెస్లు వస్తారు. సో ఆ విట్నెస్ల నుంచి ఎవిడెన్స్లు అనేది కలెక్ట్ చేసుకోవాలి. సో వారు చెప్తున్న ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క అడ్వకేట్ వారిని అడిగే క్వశ్చన్సే మనం చీఫ్ ఎగ్జామినేషన్ లేదా డైరెక్ట్ ఎగ్జామినేషన్ అని కూడా మనం పిలుస్తామన్నమాట. సో వీళ్ళు చీఫ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఆపోజిట్ పార్టీ చేస్తారు. ప్రీవియస్గా మనం క్రాస్ ఎగ్జామినేషన్ డిస్కస్ చేసాం కదా, కాబట్టి చీఫ్ ఎగ్జామినేషన్ దాంట్లో డైరెక్ట్ ఎగ్జామినేషన్ బై ఓన్ అడ్వకేట్ ఉంటుంది. డూ ఫాలో ఫర్ మోర్.